ఓటమిని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ 10 ఏళ్లు రాష్ట్రంలో యువరాజుకు కొనసాగి విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడారని ఆరోపించారు. గౌరవ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న మా నాగర్ కర్నూలు పార్లమెంటు సుడిగాలి పర్యటనకు వచ్చి మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఎత్తిపోయి మీటింగ్లన్నీ బోసిపోయి ఆ పరిస్థితిని చూసి కేటీఆర్ బెంబేలెత్తిపోయి గౌరవ ముఖ్యమంత్రి మరియు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి గురించి అడ్డగోలుగా నోరు వారేసుకున్న విషయం ఈరోజు పత్రికల్లో మీరు అందరూ చూసుంటారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓటమి పాలై ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఓటమి తర్వాత 82 రోజుల ప్రజాపాలన కొనసాగింపబడుతున్నటువంటి ఓ మధురమైన అనుభూతిని అనుభవిస్తున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్నటువంటి ప్రేమను కానీ నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని చూసి తట్టుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక యువరాజుగా కొనసాగి విచ్చలవిడిగా నిరాఘాటంగా అవినీతికి పాల్పడి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి విచక్షణ కోల్పోయి ఈ రకంగా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీరంటారు పెద్ద పెద్ద తుడుంకాన్లను లేదంటే తీస్మార్ ఖాన్లను చూసినాము, ఈ బుడ్డర్ ఖాన్ ఎంత అని. నువ్వు బుడ్డర్ ఖానా తీస్మార్ ఖానా, కాంగ్రెస్ పార్టీ బుడ్డర్ ఖానా తీస్మార్ ఖానా, మా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖానా అన్నది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పిర్రు. వారి అభిమతాన్ని ఓటు రూపంలో చూయించేసిర్రు. మొత్తం తేటతెల్లం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా ఏ జిల్లానికైనా ఏ నియోజకవర్గానికైనా ఒక్కరిని రమ్మనండి, ప్రజలు వాళ్ళ మీద తిరగబడతారా? లేకపోతే ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతే వాళ్ళ మీద తిరగబడుతున్నా స్పష్టంగా కనబడుతున్నది. ఇవన్నీ తట్టుకోలేక వాస్తవాలను జీర్ణించుకోలేక మాట్లాడుతూ ఉండడం వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇకపోతే అంతరిక్షంలోకి వెళ్ళినా ప్రజలు పిలిస్తే వస్తాడు. ఎవడు పిలిచింది నిన్ను? ఎవడా నేను పిలిచింది? నీ పార్టీ ఆల్రెడీ అంతరిక్షంలోకి పోయింది. భూమి ఆకర్షణ శక్తికి లేదు, అయిపోయింది, కనబడ కూడా పోయింది. 24 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంట సర్వీసింగ్కి పోయిందట. మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు, ఇంకా 24 ఏళ్ళైనా మీ కారు సర్వీసింగ్ షెడ్ నుంచి బయటికి రాదు, రాసి పెట్టుకో. ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగినంత కాలం ఇంకో 24 సంవత్సరాలైనా నీకు నీ కుటుంబానికి అధికారం అన్నది కల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు అన్నది ఇంకా కల్లా. ఇంకొకసారి గౌరవ ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కానీ వారి పర్సనల్ విషయాలను కానీ ఎక్కువగా మతి తప్పి స్థాయికి మించి మాట్లాడితే మాత్రం పరిస్థితి వేరకంగా ఉంటుంది. నీ భాష కానీ నీ పదజాలం కానీ లేకపోతే నీవు స్పృశించే అంశాలు కానీ సోయండి మాట్లాడాలని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.